హలో గాయస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచి పైనకి అయితే వచ్చిన డైరెక్ట్. ఎందుకంటే మన వ్లాగ్ అయితే ఎడిట్ చేయలేదు. మన డైలీ వ్లాగ్ 4th. ఈరోజు వచ్చేసి డే 5th అన్నమాట. సో బావ ఇట్లా వాళ్ళ బావలో ఆఫీస్కి పోతా అనుకుంటా అన్నారు కదా. ఆన్సర్ వచ్చేవాడికి లేట్ అయింది. నేనే మెయిన్ వీడియో అయితే ఎడిట్ చేసిన జంపింగ్ది. అది ఎట్లా ఎడిట్ చేయాలో తెలియదు, అంటే అర్థం కాలేదు నాకు. ఎట్లా అట్లా చేసేసినాయిగా ఎడిట్ చేసి ఎక్స్పోర్ట్ చేసి అప్లోడ్ పెట్టి కిందకైతే పోవాలి. ఇంకా పళ్ళు కూర్చోవాలి. డైరెక్ట్ అమౌంట్ కడుక్కొని జల్దీ ఆగమా ఉరికొచ్చిన. సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం ఇక. ఎండ ఘోరంగా కొడుతుంది కదా మన స్టూడియో పైన రేకులు అన్నట్టు. సో దానివల్ల వడ ఘోరంగా వస్తుంది. అందు గురించే ఏసీ అయితే వేసేసినాము. రికార్డింగ్ రూమ్లో ఏసీ ఉంది. నార్మల్గా మనం ఎడిటింగ్ చేస్తాం కదా, దీంట్లో కూడా ఏసీ అవుతుంది. ఏసీ వేస్తే పైన ఉండగలుగుతున్నాం చాలా. లేకపోతే ఎండకే సగం తలకే ఖరాబ్ అవుతుంది. పని వేరే, సిస్టమ్స్ హ్యాంగ్ అవుట్ వేరే, ఘోరంగా అవుతుంది పరిస్థితి ఏసీ లేకుంటే. ఈరోజు వచ్చేసి స్పెషల్ ఏంటి అంటే మా బావి దగ్గర మైసమ్మ కాడ ఒక మేకనైతే కోసిరన్నమాట. సో మటన్ తీసుకొచ్చారు, నేనే తీసుకొచ్చిన పోయి. సో మటన్ వండేది కావచ్చు, లంచ్ అయితే లేదు. కుకింగ్ వచ్చేసి కిచెన్లో అయితే అవుతలేదు, ఈడవుతుంది. మా రాజా బోట్ సాబి ఎత్తుంది. బోటేనా హే వా నడుతుందా? దిస్ ఇస్ ద మటన్. మొన్న వాటర్ పైన వాకింగ్ షూస్ తయారు చేసినాం కదా, అది వర్కౌట్ అయితే కాలేదు. ఈ వీడియోలో ఆ వీడియో మీద మీరు ఎంతమంది అయితే కామెంట్ చేసిరో, అన్న థర్మాకోల్తో ట్రై చేయండి కామెంట్ చేసిరు కదా. థర్మాకోల్ తీసుకురానికి అయితే సిద్దిపేట పోతున్నాము. సో పోయి వీటిని తీసుకొచ్చి ఆ వాటర్ వాకింగ్ షూస్ పార్ట్ 2 అయితే షూట్ చేద్దాం. ఇక ఆపుతాయి కదా బాబు, బందోబస్తే ఆపుతాయి. రెగ్యులర్ తీసుకున్నా దొడ్డు సైజ్. నేను సన్నయ్య అనుకుంటున్నా. ఇంత తోడి పట్టుకొచ్చాడు లోపలికి. ఇవైతే బాగా వస్తాయి. చెప్పారయ్యా. థర్మాకోల్ అయితే తీసుకున్నాం. అలా వేరే షాప్ అయితే వచ్చాం. షూస్ కావాలంట, షూస్ చేయడానికి అయితే వేయండి బావ. ఇప్పుడే గాయస్ ఇంటికి వచ్చేసినాం. ప్యాకప్ చేసుకొని జల్దీ పోవాలి. ఇక వీడియో అయితే షూట్ చేయాలి. ఇప్పుడే గైస్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ అన్ని ప్యాకప్ అయితే వేసుకుంటున్నాం. ఈ ప్యాకప్ వేసుకొని పోయి వీడియో ఎడిట్ అయితే చేయాలి. అండ్ అంతేకాకుండా రేపటి వీడియో కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చేది ఉంది, అవి తీసుకురానికి సిద్దిపేట అయితే పోవాలి. గైస్ ఇప్పుడే స్టూడియో దగ్గరికి అయితే వచ్చినాం. ఈరోజు వాటర్ వీడియో తీసినాం కదా, మొత్తం బట్టలు అన్నీ నానిపోయినాయి. ఎక్స్ట్రా బట్టలు అయితే తెచ్చుకోలే, ఇదే బట్టల మీద దుంకిన. మెమరీ కార్డులు అన్నీ తీసిన, అన్న టేబుల్ మీద పెట్టిన, ఛార్జింగ్ పెట్టినాం. అయితే పోతుంది ఇంటికి. ఇప్పుడే ఇంటికి వచ్చి ఫ్రెష్గా రెడీ అయితే అయినాం. చెప్పింది కదా రేపటి ఎక్స్పెరిమెంట్ సామాన్లు వేయడానికి సిద్దిపేట పోవాలని. ఇప్పుడు సిద్దిపేట అయితే పోతుంది. అండ్ చెప్పులతో తెచ్చుకోవాలన్న చెప్పులు స్పైడర్ గడ కొరికేసిండు. సగమే ఉంది స్పైడర్ చెప్పులు. ఈరోజు కొత్త చేస్తున్నాం, మళ్ళీ అవి ఎవరికి women. చెప్పులు తీసుకొని అయితే గాయస్ ఫస్ట్ విశాల్ మార్ట్కి వచ్చినాం. చెప్పులు తీసుకున్న తర్వాత వేరే సామాన్ తీసుకొని పోయాలి. ఈరోజు అయితే బాగా బ్రాండ్ కనిపించలేదు. 97 రూపీస్ అంట.
దొరికినాయి నంబర్ వేరే సైజు వేరేనా చిన్నగా ఉన్నాయి కొంచెం డిస్కౌంట్ కావాలి. మనం తీసుకుందాం అనుకున్న స్లిప్పర్స్ అయితే దొరకలేదు, సో వేరే షాప్కి వెళ్తున్నాం. మంచిగా ఉంది. చాలా రోజులకు డైట్ బ్రేక్ చేసి డైపర్ అయితే తింటున్నాము. అన్న చూస్తా అనుకుంటాడు, అదే నాకు చెప్పకుండా వేరే రంగాలు తినచ్చు. మొన్న ఒక దగ్గర తిన్నాము, అది పెరిగేసిండు ఆయన వేసిండు అయితే నేను చూసుకోలే డైరెక్ట్ నోట్లో పెట్టుకున్నా. కడుపు జర్రారా ఇట్లా నవ్వడే పోతున్నా పెరుగు వాసన వచ్చింది. ఆయన చూసిన బావాకి ఇచ్చేసిన వేరే తీసుకున్నా. ఇది టెండెన్ డ్యామేజ్ అయింది కదా, దాని గురించి ఈ ట్యాబ్లెట్ అయితే ఇచ్చిండు. ఈ ట్యాబ్లెట్ ఏదైతే ఉందో దీని స్మెల్ ఎట్లుంది అంటే, నేను స్పైడర్ గానికి బిస్కెట్లు వేస్తా, కుక్క బిస్కెట్స్ చిన్న చిన్న గోయిలు ఎక్కుంటాయి. వాసన సేమ్ 90% సిమిలర్ ఉంది. ఆ వాసన ఈ వాసన అసలు ఎట్లా అనిపిస్తుంది అంటే, ఆ గోలు వేసుకోగానే కుక్క బిస్కెట్ తిన్నట్టే అనిపిస్తుంది. గట్టిన నాకు ఇంకోటి బాగా మనం మా మీద ప్రాంక్ చేసేది కూడా స్ప్రే కొట్టుకుంటా, ఆ వాసన కూడా వచ్చింది నాకు. నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో నాకు అర్థమైతలేదు. ఒక చిన్న మిస్టేక్, ఆ బండి ఆ రోజు లేపడం వల్ల ఇప్పటికి దగ్గర 2 నెలలు అవుతుంది కావచ్చు, అయినా పెయిన్ తగ్గుతలేదు. లాస్ట్ కదా ఏమైతుందో, సర్జరీ అవుతుందో ఏమైతుందో తెలియదు, కానీ పెయిన్ తగ్గుతలేదు. చిన్న పెయిన్ కట్టిన ఉంది. నాకు మెయిన్ ఏంటంటే రెస్ట్ తీసుకుంటలేను. రేపంచి స్టార్ట్ చేస్తా, కరెక్ట్ 10 రోజులు 12 రోజులు మంచిగా గట్టిగా రెస్ట్ తీసుకుంటా, అట్టయితే నాకు తగ్గుతుంది. సో ఫైనలీ గైస్, ఇది ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. అండ్ ఈరోజు సిద్దిపేట పోయినాం, చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే కలిసారు, చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇప్పుడే మెయిన్ వీడియో వచ్చేసి ఎడిటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, వ్లాగ్ ఎడిటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే అయిపోయింది. సో మీ కనుక వీడియో నచ్చినట్లయితే వ్లాగ్ని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త అవసరం అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ అందరి సపోర్ట్ క్రేజీగా వస్తుందని డైలీ వ్లాగ్ చేస్తున్నాం. ఇవాళ ఎన్నో 4వ 5th 5వ వస్తుంది ఇక్కడ సిల్వర్ ప్లే బటన్. ఎంత అయింది? 60,000 అయ్యారా? ఖాళీ కావచ్చు, 50,000 చిల్లర అయ్యారు. సో ఎనీవే గైస్, ఇది ఈరోజు వ్లాగ్. నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోరి. త్వరలో ఇంకా కొత్త వ్లాగ్ వెళ్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. అండ్ రేపటి నుంచి బైక్ డ్రైవింగ్ క్యాన్సల్.